వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా నానాటికి పెరుగుతున్నారని జీర్ణించుకోలేని కొన్ని విదేశీ శక్తులు దేశీయంగా ఉన్న వారి తొత్తులు నిరంతరం ప్రధాని నరేంద్ర మోదీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా నార్వే ప్రధాని భారత ప్రధాని మోదీ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా జరిగిన ఒక సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. జర్నలిజం ముసుగులో ఉన్న ప్రో చైన్ ప్రచారకర్త హెల్లీ లింగ్ కావాలనే నిబంధనలను ఉల్లంఘించి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రదర్శించిన అనైతిక వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో మీడియా నైతిక విలువలను పూర్తిగా పక్కన పెట్టిన సదరు జర్నలిస్టుకు మద్దతుగా భారతదేశంలో ఉన్న కొందరు కాంగ్రెస్ అనుకూల మేధావులు ధ్రువరాటి ప్రకాష్ రాజ్ వంటి వారు సంబరాలు చేసుకోవడం వారి దేశ వ్యతిరేక మోదీ వ్యతిరేక ఎజెండాను స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు ప్రెస్ మీట్ ఎలా జరగాలనే దానికి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉంటాయి. రెండు దేశాల విదేశాంగ శాఖలు సంయుక్తంగా చర్చించుకొని సమయాభావం భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సమావేశాల్లో కేవలం ఉమ్మడి ప్రకటనలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నోత్తరాలు ఉండవు అని ముందే స్పష్టం చేస్తారు. నార్వే ప్రధానితో జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులందరికీ ముందుగానే లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయినప్పటికీ హెల్లీ లింగ్ అనే జర్నలిస్ట్ ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతారు చేశారు. ప్రశ్నోత్తరాలకు అవకాశం లేదని తెలిసి కూడా కేవలం ప్రధాని మోదీని ఇరకాటంలో పెట్టాలనే ఏకైక ఎజెండాతో ఆమె వ్యవహరించారు. ఆ తర్వాత ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ప్రశ్నలు అడగవద్దని తమకు ముందే చెప్పారని అంగీకరించింది. దీనిని బట్టి ఆమె నిబంధనలు తెలియక పొరపాటు చేయలేదని, కావాలని ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధాని మోదీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఈ విధంగా ప్రవర్తించారని స్పష్టమవుతుంది. ఇక హెల్లీ లింగ్ గతంలో చైనా ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలతో, చైనా అనుకూల ప్రచార విభాగాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్న ప్రధాని మోదీని అంతర్జాతీయ వేదికలపై తక్కువ చేసి చూపించడం చైనా వ్యూహంలో భాగం. హెల్లీ లింగ్ అంతర్జాతీయ ప్రెస్ మీట్లలో కేవలం భారతదేశాన్ని, మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు లేవనెత్తడం వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్షపాతంగా ఉండాల్సిన జర్నలిజం రంగాన్ని చైనా ప్రయోజనాల కోసం వాడుకుంటూ మీడియా నైతిక విలువలను ఆమె గంగలో కలిపారు. ఈ వ్యవహారంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక విదేశీ జర్నలిస్ట్ మన దేశ ప్రధానిని అంతర్జాతీయ వేదికపై అవమానించేలా ప్రవర్తిస్తే భారతదేశంలో ఉన్న కొందరు ప్యాకేజీ యూట్యూబర్లు, కాంగ్రెస్ మద్దతుదారులు పండగ చేసుకుంటున్నారు. విదేశాల్లో కూర్చుని నిరంతరం భారతదేశానికి, హిందుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో వీడియోలు చేసే ధ్రువరాటి ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ నిబంధనల గురించి అవగాహన లేని సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇదొక పెద్ద అవకాశంగా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మోదీపై ద్వేషంతో అంధుడైపోయిన నటుడు ప్రకాష్ రాజ్ ఈ నైతిక చర్యను సమర్థిస్తూ ట్వీట్ చేశారు. దేశ ప్రధాని గౌరవాన్ని కాపాడాల్సింది పోయి చైనా తొత్తుగా మారిన జర్నలిస్టును ప్రశంసించడం అతని నైజానికి నిదర్శనం. వీరంతా నేరుగా కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ శక్తుల అజెండాను అమలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక బలమైన ప్రధానిని ఎదుర్కోలేక ఇలాంటి విదేశీ శక్తుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ విప్లవం, ఆర్థిక వృద్ధి మరియు రక్షణ రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా, రష్యా, నార్వే వంటి దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి. కానీ దేశంలో అధికారంలోకి రాలేకపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ విదేశీ మట్టిపై భారత్ ని తక్కువ చేసి మాట్లాడటాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ విదేశీ శక్తుల సహాయం కోరడం మనం చూసాం. ఇప్పుడు హెల్లీ లింగ్ వంటి ప్రో చైనా జర్నలిస్టులు చేస్తున్న ఈ కుట్రల వెనుక కూడా కాంగ్రెస్ పరోక్ష మద్దతు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. దేశ ప్రతిష్ట కంటే తమ రాజకీయ స్వార్థమే ముఖ్యమనేలా కాంగ్రెస్ మరియు దాని అనుబంధ కూటమి వ్యవహరిస్తోంది. జర్నలిస్ట్ హెల్లీ లింగ్ చేసిన ఈ నైతిక చర్య, దాని వెనుక ఉన్న అజెండాను బీజేపీ శ్రేణులు, దేశభక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిబంధనల ప్రకారం జరిగిన సమావేశాన్ని వివాదాస్పదం చేయాలని చూడడం మీడియా రంగంలోనే ఒక మాయని మచ్చ. ప్రధాని మోదీని ఎలాగైనా గద్దెదించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో చైనా ప్రచారకర్తలు, విదేశీ శక్తులు మరియు దేశంలోని కాంగ్రెస్ మద్దతుదారులు కుమ్మక్కయ్యారని ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. అంతర్జాతీయంగా భారత్ ని బలహీనపరచాలని చూస్తున్న ఇటువంటి శక్తుల పట్ల, వారి తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా, బలంగా ముందుకు సాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.